వైద్య ఆరోగ్య శాఖలో 2014 నుండి 2019 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాల్ని మళ్లీ ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మళ్లీ నమ్మకం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డ్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఆసుపత్రిలో రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్మెంట్, ఇచ్చే మెడిసిన్ వివరాలు కూడా ఉండాలని, ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలని, కిడ్నీ సమస్య కారణాలపై అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారో సమగ్ర అధ్యయనం చేసి వారికి కంటిన్యూగా మెడిసిన్ అందించాలన్నారు. ఆసుపత్రుల్లో ప్రసవం తర్వాత శిశువులు మిస్సింగ్ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఉండే వారికి టెలిమెడిసిన్ ద్వారా మంచి డాక్టర్లు అందించాలని నిర్ణయించామన్నారు. ఏజెన్సీలో ఫీడర్ అంబులెన్స్ కు, సాధారణ అంబులెన్స్ కు కనెక్టివిటీ పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. డోలీతో ఇంకా మోసుకొస్తున్న సందర్భాలు కనపడుతున్నాయని, డోలీ మోతలు మళ్లీ రిపీట్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల్లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వ్యాధిపై అవగాహన తీసుకురాగలిగితే మరణాలు తగ్గించవచ్చని చంద్రబాబు అన్నారు. నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, వారికి ప్రభుత్వమే స్థలం అందిస్తుందని చంద్రబాబు తెలిపారు.